ఈసారి మనం అందరినీ వేసుకున్నాం అయితే తిట్టుకుంటారు మనల్ని. హలో రేవంత్ గారు, హలో. ఇంతకు ముందు మనం ఒకసారి డిస్కస్ చేసినప్పుడు కపుల్ ఇన్వెస్టింగ్ వర్కౌట్ అవ్వదు అని మీరు అన్నారు. ఆ, అసలు ఎందుకు వర్కౌట్ అవ్వదు అనేది నా క్వశ్చన్. అసలు ఎందుకు ఫ్యామిలీస్ అనేప్పుడు వెన్ వీఆర్ టుగెదర్ కంబైన్ గా వన్ ఫ్యామిలీ, ఇన్వెస్ట్మెంట్ మాత్రం టుగెదర్ ఎందుకు వర్కౌట్ అవ్వదు? ఎందుకు ఎవరి ఇన్వెస్ట్మెంట్స్ వాళ్లే పెట్టుకోవాలి? ఒకప్పుడు అని అంటే అండి, ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎర్నింగ్ పర్సన్ ఒక్కళ్ళే ఉండేవాడు. సో బై డిఫాల్ట్ ఏంటంటే హస్బెండ్ పేరు మీదనే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని జరుగుతూ ఉండేవి. బై డిఫాల్ట్ వెరీ ఫ్యూ పీపుల్ యూస్ టు ఇన్వెస్ట్ ఆన్ స్పౌస్ నేమ్, ఫ్యూ ఇన్వెస్ట్మెంట్స్. ఈ మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ వర్కింగ్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు వైఫ్ డబ్బులు తీసుకొచ్చి హస్బెండ్ అకౌంట్ లో పెట్టాలి, లేదా హస్బెండ్ డబ్బులు తీసుకొచ్చి వైఫ్ అకౌంట్ లో ఇన్వెస్ట్ చేయాలి? ఇద్దరు ఒక జాయింట్ అకౌంట్ లో పెట్టాలి. అది అసలు కుదరదు. ఎందుకు? దట్ వాస్ ద పాయింట్. ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేయాలి. జాయింట్ అకౌంట్ ఓపెనింగ్స్ నాకు తెలిసి మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఎక్కడ కూడా నేను ఓపెన్ చేయలేదు ఇప్పుడు దాకా. నేను అడగలేదు, నేను వద్దు నేను చెప్పలేదు ఎవరికి. జాయింట్ అకౌంట్ ఓపెనింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ చేయలే. అయితే వైఫ్ పేరు మీద అకౌంట్ ఉంటుంది, లేదా హస్బెండ్ పేరు మీద అకౌంట్ ఉంటుంది, లేదా ఇద్దరు పేరు మీద అకౌంట్ చూసా, 2 different అకౌంట్స్. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ దెన్ ఐ స్టార్టెడ్ అనలైజింగ్ వై దిస్ ఈస్ హ్యాపెనింగ్. ఇది ఎందుకు జరుగుతుంది అని ఆలోచించినప్పుడు, ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు ఇద్దరికి అభిప్రాయాలు ఉంటాయి, ఇద్దరికి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఇద్దరికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. వైఫ్ ఆర్ హస్బెండ్ ఇద్దట్లో ఒకళ్ళు కన్జర్వేటివ్ ఉంటారు, ఒకళ్ళు అగ్రెసివ్ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్జర్వేటివ్ ఉండే పర్సన్ అయితే నేను ఎల్ఐసి బాండ్ లో కొంటాను అంటారు, లేకపోతే నేను ఎఫ్డీలోనే పెడతాను అంటారు, లేదా నేను గోల్డ్ కొంటాను అంటారు. ఆపోజిట్ పర్సన్ నాలాంటి వీడియోలు చూసి మరి అందులో రిటర్న్స్ రావు, వద్దనంటే ఇందులో డబ్బులు పెడుతున్నారు, ఇక మా భవిష్యత్ అంతా ఇదైపోయినట్టేనా అని చెప్పేసి ఇంకో పర్సన్ బాధపడుతుంటారు. అప్పుడు అట్లీస్ట్ ఆ ఇంకొక పర్సన్ అన్న అసెట్ బ్యాలెన్సింగ్ కింద ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటే ఇటు ఒక పర్సన్ పెట్టేటువంటి డబ్బులు ఈక్విటీ అండ్ డెట్ అలొకేషన్కి వెళ్తున్నాయి. అప్పుడు ఇంకొక పర్సన్ ప్రాపర్లీ ఈక్విటీలోకి పెడితే అప్పుడు యాజ్ ఎ ఫ్యామిలీ ఏమవుతుంది, అసెట్ అలొకేషన్ అంత బ్యాలెన్స్ అవుతుంది. కమోడిటీ, డెట్ అండ్ ఈక్విటీ, ఇట్స్ ఎ కాంబినేషన్, రైట్? ఇది ఒక రీజన్. రెండోది వచ్చేసరికి ఒక పర్సన్ వచ్చేసరికి టూ మచ్ అగ్రెసివ్ గా ఉంటారు. నేను ట్రేడింగ్ లో డబ్బులు పెట్టి సంపాదిస్తానంటారు, లేదు ప్రీలాన్స్ ఆఫర్ లో డబ్బులు పెడతానంటారు, రైట్? నేను బిజినెస్ లో పెట్టుబడులు పెడతానంటారు. ఇంకొక పర్సన్ కి ఏమో భయం అవుతుంటది, మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని. పిల్లలు ఎదుగుతున్నారు, ఈడుకు వచ్చిన ఆడపిల్ల ఉంది, ఆ పిల్లకి బంగారం కొనాలి. చదువులకు వచ్చే కుర్రాడు ఉన్నాడు, ఆ పిల్లోడికి డబ్బులు సమకూర్చాలి. 1 రూపాయి అటు ఇటు అయితే పరిస్థితి ఏంటి అని భయం ఉంటుంది. అప్పుడు ఒక పర్సన్ కొద్దిగా అటు ఇటుగా చేసి డబ్బులు పోగొట్టినా ఇంకొక పర్సన్ దగ్గర అట్లీస్ట్ ఒక సేఫ్ అసెట్ ఉంటుంది. అదృష్టం బాగుండి నిజంగానే ఇలా చేసి రిస్క్ రివార్డ్ వచ్చింది అనుకోండి, ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఇంకొక వైపు బ్యాలెన్స్ చేసేది ఉంటుంది, రైట్? వైఫ్ అండ్ హస్బెండ్ ఏ ఫ్యామిలీ అంటే ఏంటి? వాట్ ఈస్ దట్ ఎగ్జాక్ట్ మీనింగ్? ఏ బ్యాలెన్స్ లైఫ్, రైట్? ఈ రెండు ఎప్పుడైతే సమానంగా ఉంటాయో లైఫ్ అప్పుడే బాగుంటుంది, రైట్? ఇప్పుడు ఇద్దరు థాట్ ప్రాసెస్ ఒకేలా ఉంటే కోల్లేవు, పోయింది అంతే. టూ మచ్ రిస్క్ ఒక పర్సన్ చేసేసినా ఇంకొకరి దగ్గర డబ్బులు లేకుండా మొత్తం మళ్ళీ పోయినట్టే, రైట్? మీరు గమనిస్తే ప్రతి భార్యాభర్తల మధ్యలో ఈ తరం కాదు, పోయిన తరంలో కూడా ఈ అసెట్ అలొకేషన్ విషయంలో ఎప్పుడు డిస్ప్యూట్ ఉంటుంది. బయటికి చెప్పరు. గతంలో ఏంటంటే ఆడవాళ్ళకి వాళ్ళు సంపాదించలేకపోయారు కాబట్టి వాళ్ళకి కమాండింగ్ రాలేదు. ఏమనంటే అంటుంటారు, అప్పుడు నీ ముందే చెప్పిన మా ఆయనకి మా ఆయన లేదు అని. అవును, చాలా మంది దగ్గర విన్నాం. ప్రతి ఇంట్లో ఉంటుంది, చాలా మంది వెళ్ళే, లేకపోతే మొగుడు అంటాడు మా ఆడికి చెప్పినా నా మాట లేదని. ఇంకో కుటుంబం ఏం చేస్తుంటది అంటే, ఇట్ కుడ్ బి మెన్ ఆర్ ఉమెన్, వాళ్ళ సైడ్ ఉండే ఫ్యామిలీకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. పార్సల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కింద కొంత ఖర్చు పెట్టడం వేరు. పూర్తిగా అటువైపు మాటలే విని అటువైపే డబ్బులు పెట్టడం వేరు. రీసెంట్ గా చూసాను నేను ఆ కేసు ఒకటి. చాలా ఉంటాయి, కొల్లలు.
అట్లాంటి కేసులు ఈ మధ్య కొద్దిగా తరం మారిందిలే కానీ ఇప్పుడు కూడా ఉన్నాయి, స్టిల్ చూసాను. ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఇంకొక వైపు ఉండే పార్ట్నర్ కి భయం అవుతుంటది, మరి మా భవిష్యత్తు ఏంటి అని. అవతల వాళ్ళు మాటలు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు, మరి మా భవిష్యత్తు ఏంటి అనే భయం ఉంటుంది. ఏదైనా ప్రాపర్టీ అమ్మితే ఆ డబ్బులు పుసుకున్న అవతల వైపు వాళ్ళు ఎక్కడ తీసేసుకుంటారు అన్న భయంలో ఇంకొకళ్ళు బతుకుతూ ఉంటారు. ఇట్లా బోల్డ్ సినారియోస్ ఉన్నాయి. ఎప్పుడైతే ఇట్లా మళ్ళీ అకౌంట్స్ డివైడ్ అవుతాయో సరే ఇక ఒకళ్ళు ఇక చేసుకున్నందుకు నేను పడతా, కనీసం నా పిల్లల భవిష్యత్తు కోసం నేనైనా దాచుకుంటా. అందుకే కపుల్ ఇన్వెస్టింగ్ టుగెదర్ పెడితే ఇది ఎక్కువగా వర్కౌట్ కాదని చెప్పేది. ఇంకొకటి కూడా చెప్తా, కుటుంబంలో సమస్యలు సహజంగా వస్తూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు తెలిసి అప్పు చేయొచ్చు, తెలియక అప్పు చేయొచ్చు, అదొక ఊబిలాగా మారచ్చు. నాలాంటి వాడు ఎవరో చెప్తూ ఉంటారు, ఇక కష్టం లేండి కొద్దిగా అదో ఏదో తీసేసి అప్పులు తీర్చేయండి, జీతంతో అయితే జీవితంలో తీర్చలేరు, లేదా ఒక టైంకి అయినా లెక్కలు రాసుకొని ఒక క్లారిటీకి వస్తాడు, ఇక జీవితంలో నాకు ఈ అప్పు తీరదు అని. ఇంకొక పర్సన్ ఏమంటారు, నేనైతే సంతకం పెట్టనంటారు, ఈ అప్పేమో తీరదు, అప్పులోడు మీద పడుతుంటాడు. అవతల పార్ట్నర్ ఒప్పుకోకపోవటం వల్ల సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ప్రాబ్లమ్స్ భరించలేక. ఆస్తి ఉంది, డబ్బు ఉంది, కానీ దాన్ని కొంత తీసి కట్టే పరిస్థితి లేక, బయట పరిస్థితులు తట్టుకోలేక నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా నాకేం చేయాలో అర్థం కావట్లేదండి, ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి, మాట వినట్లేదండి, సంతకం పెట్టట్లేదు, తప్పో రైటో కొంత తీసి కట్టేసి ఉంటే ఆ ప్రెషర్ నుంచి బయటపడి మళ్ళీ ఫ్రెష్ గా జీరో నుంచి లైఫ్ ని స్టార్ట్ చేయొచ్చు కదా. నా పిల్లలకి ఏం మిగులుతావు నువ్వు, ఇకే కాదు వీళ్ళకి కూడా పిల్లలే. తెలుసో తెలియక ఒకటి జరిగింది, ఇట్లా కూడా జరిగినవి ఉన్నాయి. అదే ఏం తినకుంటే ఎంతో కొంత తీర్చుకునేవని మిగతా లైఫ్ నన్నా మళ్ళీ హాఫ్ నుంచి అన్న మొదలు పెట్టేవాడు. అంటే ఆ అవతల పక్కన పేరెంట్ కి పిల్లలకి అసలు ఏమీ ఉండదు, తర్వాత మనిషే పడతారు అనేది. మనిషే ఉండడు, సంపాదించేవాడు లేడు. లా ఏం చెప్తుంది, హస్బెండ్ కి ఏదైనా జరిగినా, వైఫ్ కి ఏం జరిగినా ఆపోజిట్ పార్ట్నర్ ఇస్ లయబుల్ ఫర్ ద లయబిలిటీస్. మళ్ళీ నువ్వేగా తీర్చాలి. మనిషి పోయే, సంపాదించే వ్యక్తి పోయే, నీ ఆస్తి పోయే. నీ ఎమోషన్ ఎవరికి కావాలి? నేను ఇక్కడ దెర్ ఇస్ నో ఫీమేల్, దెర్ ఇస్ నో మేల్, ఇద్దరు ఉన్నారు అట్లా. నీ ఎమోషన్ ఎవరికి కావాలి? యువర్ ఎమోషన్ విల్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లం. ప్రాబ్లం కి సొల్యూషనే కావాలి. లాజికే సాల్వ్ చేస్తుంది. నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లలు ఏంటి, ఇద్దరికి ఉన్నారు, ఇద్దరికి పిల్లలే, కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ అన్న చేయాలి. ఎవరితో వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఒక ప్రాబ్లం అన్న సాల్వ్ చేసుకోవాలి. ఇది ఒక రకమైన ప్రాబ్లం. ఇంకా మరో రకమైన ప్రాబ్లం, ఈ మధ్య ఒక ఏజ్ తర్వాత కూడా విడిపోతున్నారు వైఫ్ అండ్ హస్బెండ్. ఒక జాయింట్ అకౌంట్ ఉంటే పరిస్థితి ఏంటి, ఒక జాయింట్ ఇల్లు ఉంటే పరిస్థితి ఏంటి, అమ్మి షేర్ చేసుకుంటారు, అమ్మనేరు ఇంకొకళ్ళు. ఈ మధ్య విడిపోతే ఎవరు బతుకోవాలి, బతుకుతామని అనుకోవట్లే, అవతల బతుకు నాశనం చేయాలనుకుంటున్నారు కదా. యు గాట్ ద పాయింట్. ఇద్దరు అంతే ఉన్నారు. అగైన్ దెర్ ఇస్ నో మేల్, దెర్ ఇస్ నో ఫీమేల్. నేను జెండర్ బయాస్డ్ గా మాట్లాడలే. అవతల వాళ్ళు బాగకూడదని వీడు అనుకుంటాడు, ఇతర వాళ్ళు బాగకూడదని ఏమనుకుంటారు. వాళ్ళని సఫర్ చేసే ప్రయత్నంలో వీళ్ళ జీవితాన్ని వీళ్ళు పాడు చేసుకుంటారు, ఫైనాన్షియల్లీ, పర్సనల్లీ, ఇన్ ఎవ్రీ యాంగిల్. కామన్ గా ఉండిపోయి నెక్స్ట్ పిల్లలకి వెళ్తుంది కదా అది. అసలు కామన్ ప్రాపర్టీ అప్పుడు అసలు ఆ ప్రాపర్టీ కామన్ గా ఉండి పిల్లలకి వెళ్తుందని మీరు అంటున్నారు. అసలు ఆ ప్రాపర్టీ పిల్లలకి ఎవరికి ఇవ్వాలి? వాళ్ళ పిల్లలకి. ఇద్దరు ఉంటే ఎవరికి ఇస్తారు? ఒకళ్ళు ఉంటే ఒకళ్ళకే పోతుంది. ఓకే, ఇద్దరు ఉంటే దాన్ని అమ్మి షేర్ చేసుకుంటారు. అసలు సంతకం పెట్టాలి అమ్మడానికి. బై డిఫాల్ట్ గా వాళ్ళకే వెళ్తుందిగా, వీళ్ళ తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ అమ్ముకోవాలిగా. వాళ్ళిద్దరికి పడకపోతే ఆ కేసులో ఇంకా ఇప్పుడు తోడబుట్టిన అన్నదమ్ములకి జాయింట్ ప్రాపర్టీ ఉంటేనే కొట్టుకు వస్తారు. ఇక విడిపోయిన మొగుడు పిల్లల మధ్య జాయింట్ ప్రాపర్టీ ఏంటి? వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ జాయింట్ ప్రాపర్టీ? వీళ్ళిద్దరికి పడకనే విడిపోయారు, రైట్? ఇక జాయింట్ ప్రాపర్టీ ఉంటే ఇక ఎవడు బతుకోడు, ఏం బతుకుతాడు? మేబీ ఒక పర్సన్ కి మేల్ ఆర్ ఫీమేల్ ఇదే ఆధారమేమో, దీని నుంచి వచ్చే డబ్బుతోనే బతకాలేమో, తెలియదు కదా. ఇప్పుడు ఇద్దరికి ఒక కుటుంబం ఏర్పడుతుంది కదా, తర్వాత మళ్ళీ వాళ్ళు బతకడానికి మళ్ళీ డబ్బు కావాలి కదా. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. సో బేసిక్ ఇది లాస్ట్ అనేది ఎక్స్ట్రీమ్ కేసు. ఇది ఎక్స్ట్రీమ్ కేసు నేను చెప్పేది. బట్ ముందు చెప్పినవి అన్ని అయితే కామన్ గా జరిగాయి కదా. సో అందుకే కపుల్ ఇన్వెస్టింగ్, సో కాల్ జాయింట్ ఇన్వెస్టింగ్ విల్ నాట్ వర్క్అవుట్. ఒక్కొక్కరితో ఒక్కొక్క ఐడియాలజీ.
ఇప్పుడు ఒకళ్ళ ఐడియాలజీకి ఇంకొకరు రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితిలో లేరు. అట్లీస్ట్ ఎవరి ఐడియాలజీకి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోండి. వాళ్ళ సంపాదనలో వాళ్ళ బాధలు వాళ్ళు పడతాను వదిలేయండి, అయిపోయింది కదా. డోంట్ క్రియేట్ ప్రెషర్. ఒకరి మీద ఒకరు ప్రెషర్ పెట్టుకోకండి. ఎవరి సంపాదన మీద ఎవరికి హక్కు లేదు, ఎవరి సంపాదన వాళ్ళు దాచుకుంటారు, అయిపోయింది. జాయింట్ అకౌంట్ ఎక్కడ ఉండాలి? ఇంటి ఖర్చుల్లో ఉండాలి, మరి అక్కడ ఉండదు. ఇంటి ఖర్చుల్లో జాయింట్ ఉండదు, సేవింగ్స్ లో జాయింట్ మాట్లాడతారు కానీ ఖర్చుల్లో జాయింట్ మాట్లాడారా? మరి జాయింట్ అన్నింటిలో ఉండాలి కదా, మరి అక్కడ లేని జాయింట్ ఇక్కడ ఎందుకు వస్తుంది? సరదాగా అనేది. బట్ సరే, ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అని అంటే హిందూ కల్చర్ లో హిందూ అని కాదు, బై డిఫాల్ట్ గా మ్యారేజ్ కల్చర్, యూ టేక్ వెస్టర్న్ కంట్రీ ఆర్ ఈస్టర్న్ సైడ్ కంట్రీస్, ఎనీ కంట్రీ, బై డిఫాల్ట్ గా మ్యారేజ్ ఎకో సిస్టమ్ లో హస్బెండ్ షుడ్ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ. బై డిఫాల్ట్ ఉండే ప్రక్రియ. వీళ్ళకైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు ఏదో కొద్దిగా తయారవుతున్నారు కానీ ఒకళ్ళు ఇద్దరు, వాళ్ళని చూసి కుక్కను చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఇంకొకరు తయారవుతున్నారు కానీ వాళ్ళు కుక్కే వీళ్ళు లక్కే. వాళ్ళు నేను అంతే తిడతా. హస్బెండ్ ప్రాబ్లం లో ఉంటే సపోర్ట్ చేయనప్పుడు నువ్వేం భార్య అవుతావు? భార్య ప్రాబ్లం ఉన్నప్పుడు హస్బెండ్ సపోర్ట్ చేస్తే వీడియో హస్బెండ్ అవుతాడు. కుక్కను చూసి నక్క వాత పెట్టుకునే బ్యాచ్ ఇరువైపులా ఉన్నారు, మేల్ అండ్ ఫీమేల్. అది. సో జాయింట్ ఇన్వెస్టింగ్ కంటే కూడా ఎవరు ఇన్వెస్టింగ్ వాళ్ళు చేసుకుంటూ ఎవరు ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ వాళ్ళు ఫాలో కండి. అసెట్ డైవర్సిఫికేషన్ జరుగుతుంది. ఇద్దరు కామన్ ఐడియాలజీలో ఉన్నారు అనుకోండి, డిస్కస్ చేసే వర్గాలు పెట్టుకుంటారు, దట్స్ ఫైన్. ఎవరు ఫ్రీడమ్ వాళ్ళకు ఉండాలి కదా. నీ డబ్బు నువ్వు మేనేజ్ చేసుకోవాలన్న కోరిక నీకు ఉండదా? ఉంటది కదా. యూ వాంట్ మేనేజ్ యువర్ ఓన్ మనీ కదా. నువ్వు సంపాదించిన డబ్బుని, ఆ డబ్బు మీద నీకు డెసిషన్ తీసుకునే హక్కు లేదంటే నీకు పెయిన్ కాదా? అది మేల్ కైనా ఫీమేల్ కైనా ఉండదా? ఆ డెసిషన్ తీసుకోవాలనుకునే స్వతంత్రం కావాలని కోరుకుంటారు కదా. ఇద్దరికి స్వతంత్రం ఉండాలి. లెట్ దెమ్ టేక్ ది డెసిషన్ ఆన్ దర్ ఓన్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే అదే ఇందాక మీరు చెప్పిన ఒక కేసు ఉంది కదా, అటు సైడ్ పెట్టేస్తారనో ఇటు సైడ్ పెట్టేస్తారనో, ట్రేడింగ్ లో పెడతారనో, సో రకరకాల కేసెస్ ఉంటాయి కదా. అదే టెన్షన్ ఉంటది అవతల పార్టీ. ఇప్పుడు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు ఎట్లయినా చేస్తాడు, పెట్టాలని నిర్ణయించుకున్నాడు ఎట్లయినా పెడతాడు, పోగొట్టాలని డిసైడ్ అయినాడు ఎట్లయినా పోగొడతాడు. అదే పోతాయేమోననే భయం కావచ్చు ఎయిదర్ పర్సన్. ఇక భయాన్ని మనం మార్చలేం కదా. అందుకే నీది నువ్వు పెట్టుకో. నేను ఈయనకే చెప్తున్నా, సరే పోగొట్టేవాడికే, నేను పోగొట్టేవాడికి చెప్తున్నా, ఆమె ఇన్వెస్ట్మెంట్ ఆమెను పెట్టుకొని, పోగొట్టే ఆమెకు చెప్తున్నా, ఆయన ఇన్వెస్ట్మెంట్ ఆయన పెట్టుకొని. నువ్వు పోగొట్టు, వీళ్ళు కాపాడతారు. నువ్వు పోగొట్టు, వీళ్ళు కాపాడతారు. బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ అవుతుంది. అసెట్ ఎలొకేషన్ అంతే, అసెట్ ఎలొకేషన్ బ్యాలెన్స్ అవుతుంది. కాకపోతే మరి ఇప్పుడు ఎవరన్నా రియల్ ఎస్టేట్ తీసుకోవాలనే థాట్ ఉంది అనుకోండి, ఒకళ్ళ ఇన్కమ్ తోటి ఒకళ్ళ సేవింగ్స్ తోటి అవ్వదు కదా, రెండు కలిస్తేనే అవుతుంది. ఓకే, ఇది కూడా పాయింట్ మాట్లాడదాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ తీసుకోవాలా తీసుకోకూడదా కూడా ఒక నిర్ణయమే కదా. ఒకళ్ళకేమో రియల్ ఎస్టేటే ఇన్వెస్ట్మెంట్ అని మైండ్ ఉంటది. అసలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ తీసుకొని పెద్ద కమిట్మెంట్ అక్కడ పెట్టి పడేస్తే రేపు నా పిల్లల భవిష్యత్తు అన్న భయం ఇంకొకరికి ఉంటది. మరి అప్పుడు ఏం చేయాలి ఆ కేసులో? నీ సంపాదన కొనుక్కుంటే నువ్వు కొనుక్కో, రాదు కదా, తక్కువ కొనకు, రాదుగా, కొనకు. ఇప్పుడు ఈయన డబ్బు కూడా తీసుకొచ్చి అక్కడ పెడితే మనమే మాట్లాడుతున్నాం కదా, రియల్ ఎస్టేట్ లో ఎక్కువ డబ్బులు పెట్టుకుంటూ పోతూ ఉంటే రేపు పిల్లల చదువులకి ఏం పెడతావు? మనమేనా మాట్లాడింది? పెట్టకు, మొహోటం ఏం లేదు అందులో. నీ ఇన్వెస్ట్మెంట్ నువ్వు చేయగలుగుతావు, నువ్వు చెయ్యి. ఇప్పుడు ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుని ఒక కామన్ పేజ్ లోకి వస్తే మంచి విషయం. లేదు నేను కొనాల్సిందే, లేదు ఇప్పుడు నేను దాన్ని కొంటే మళ్ళీ నా పిల్లల భవిష్యత్తుకి డబ్బులు ఎవరు తీసుకొచ్చిస్తాడు, రిటైర్మెంట్ కి డబ్బులు ఎవరు తీసుకొచ్చిస్తాడని భయం వెనక ఉందనుకో, ఎవరి దారి అంటే ఎవరి దారి ఇన్ ద సెన్స్ నువ్వు కొనగలిగితే నువ్వు కొను, దాచుకో, వచ్చిన రోజు కొనుక్కో, లేదా నీకున్న డబ్బులకి ఎక్కడ వస్తే అక్కడ కొనుక్కో, అంతే. ఏం ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేసి నువ్వు పెట్టేదాకా నేను సాగొడతానని చెప్పి సాగొడితే రేపు ఆ ల్యాండ్ పెరగక ఆ ల్యాండ్ డిస్ప్యూట్ లోకి పోయినా, రేపు పిల్లల చదువుకి డబ్బులు అందకపోయినా మరి బాధ్యత ఎవరు తీసుకుంటారు? చేతకానుడు అని మళ్ళీ ఏంటంటారు. అంతే కదా. ఈయన రియల్ ఎస్టేట్ లో పెట్టించాడు అనుకో, నువ్వు చేసిన పిచ్చి పనికే పిల్లలు ఈ రోజు చదువులకు ఇబ్బంది పడుతున్నారని ఏమంటది. అంతే కదా. దెర్ ఆర్ ఐదర్ సైడ్స్. ఇప్పుడు ఓన్లీ రియల్ ఎస్టేట్ అంటే హస్బెండ్స్ అన్నారు, ఓన్లీ రియల్ ఎస్టేట్ అంటే వైఫ్స్ ఉన్నారు. ఐదర్ సైడ్స్ ఉన్నారు. నేను ఒక సైడ్ తీసుకో మాట్లాడలే, ఐదర్ సైడ్స్ ఉన్నారు కదా. ఎవరి సంపాదన వాళ్ళు డెసిషన్ తీసుకోండి. నీకు ఎంత కుదిరితే అంత సేవ్ చేయి.
ఇప్పుడు నీ ఐడియాలోకి ఇంకొకటి సంపాదన కూడా రావాలని నువ్వెందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అసలు? అంటే టు బై అ హోల్ యూనిట్ పార్షియల్ గా Don't buy. His money, his decision, her money, her decision. రెస్పెక్ట్ ఎక్కడుంది ఇంకా? వేర్ ఇస్ ద రెస్పెక్ట్? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రెస్పెక్ట్ ఏది? రెస్పెక్ట్ అంటే ఏంటి? లెట్ మీ టెల్ యూ ద సాడ్ రియాలిటీ ఆఫ్ ద మ్యారేజ్ ఎకో సిస్టమ్స్ టుడే. మ్యారేజ్ అని అంటే లవ్ అని అంటారు చూసారా, ప్రేమ ఉండాలంటారు చూసారా, ఆ ప్రేమను ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే నేను అనుకుంది నువ్వు చేస్తే నువ్వు నన్ను ప్రేమించినట్టు అనుకుంటారు. ద ట్రూ డెఫినేషన్ ఆఫ్ లవ్ ఏంటి? వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు బతకనివ్వటం, వీళ్ళకు నచ్చినట్టుగా వీళ్ళు బతకటం, ఒకళ్ళు నచ్చిన దానికి రెస్పెక్ట్ ఇవ్వటం. బట్ ద సాడ్ రియాలిటీ రోజు ఏమవుతుంది? నీ జీవితం మొత్తాన్ని కూడా నాకు నచ్చినట్టుగా మలుచుకోవాలి అని అంటున్నారు. ఈజ్ దట్ ట్రూ లవ్? కాదు కదా. ఎవరి ఇష్టాలు, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి కదా. వై డోంట్ యు రెస్పెక్ట్ దట్? నీకు కనీసం నీ ఆలోచనల మీద నీకు మర్యాద లేకపోతే ఇంకా అక్కడ లవ్ ఏముంది? అది సెల్ఫిష్నెస్ కదా. వన్ సింగిల్ సైడ్ ఆలోచించడం సెల్ఫిష్నెస్ అంటారు. అవతలడు ఎందుకు చెప్తున్నాడో ఆలోచించకపోవటం ఏంటి? అవతలలో ఆవిడ చెప్పింది ఆలోచించకపోవటం ఏంటి? ఒకప్పుడు మెన్ యూస్ టు బి సెల్ఫిష్. ఉమెన్ మాటని వినేవాడు కాదు. నా భార్య అంటే నేను ప్రేమ పచ్చబద్ధం. టుడే ఉమెన్ బికేమ్ సెల్ఫిష్. నాకు ఇవ్వట్లే, నాకు చేయట్లే, నాకు 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 అని అంటున్నారు. ఇప్పుడు ఐదర్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. వేర్ ఇస్ ద బ్యాలెన్స్డ్ వే? అప్పుడు మెన్ అట్లా చేస్తాడు, ఇప్పుడు ఉమెన్ ఎట్లా చేస్తుంది. వేర్ ఇస్ ద బ్యాలెన్స్డ్ వే? మధ్యలోకి ఎక్కడొచ్చింది జీవితం? అటు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మేకింగ్ లో బ్యాలెన్స్ లేదు, పర్సనల్ లైఫ్ లో బ్యాలెన్స్ లేదు. అందుకే కదా నేను అందుకే చెప్పేది, రెస్పెక్ట్ ఈచ్ అదర్. నీ డబ్బుతో నువ్వేం చేయగలుగుతావు అది చెయ్యి, వాళ్ళ డబ్బుతో ఏం చేయగలుగుతారు వాళ్ళు చేస్తారు. అదే ఒకటి ఇన్వెస్ట్మెంట్ వేలో వెళ్తే పడవకు ఒకవైపుగా వెయిట్ పెరిగి ఏమవుతుంది? పడవకి ఒకవైపు బరువు పెరిగితే ఏమవుతుంది? మునుగుద్దా? అదే పడవకి రెండు వైపులుగా సరి సమానంగా బరువు పడితే స్టేబుల్ గా. ఇక్కడ బరువు ఏంటి? ఇద్దరి థాట్స్, ఇద్దరి అభిప్రాయాలు, ఇద్దరి ఆలోచనలు. అదే వెయిట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ మచ్, ఇట్ ఈస్ అబౌట్ యువర్ థాట్. ఈక్వల్ బ్యాలెన్స్ ఇవ్వండి రెండింటికి. పడవ ఎక్కువ దూరం వెళ్తుంది బ్యాలెన్స్ గా. ఓకే, ఈసారి మనం అందరినీ వేసుకున్నాం అయితే తిట్టుకుంటారు మనల్ని. ఓకే అండి, థ్యాంక్ యూ.